జై జగన్నాథ్, జై శ్రీరామ్. ఇక్కడ మనం ఇప్పుడు ఒడిస్సాలో ఎంటర్ అయినాం. నైట్ 1 గంటలకి ఎంటర్ అయిపోయినాం. మనం పూరి జగన్నాథుని దర్శనానికి వెళ్తున్నాం. నైట్ మొత్తం ఫాగ్ ఉండడం వల్ల అయింది, ఏం కనిపించకపోవడం వల్ల ఒక దగ్గర స్టే చేసి అక్కడనే 4 అవర్స్ రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ బయలుదేరినాం. ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్కి ఒక 3 కిలోమీటర్స్ దగ్గరలో వచ్చేసినాం. ఇక్కడ కూడా ఇంకా అయినా ఫాగ్ మొత్తం ఇంకా క్లియర్ కాలేదు. 7:30 40 అయిపోయింది. దగ్గరలో ఉన్నాం. ఇక మాకు దూరంగా టెంపుల్ కనిపిస్తుంది, కానీ మీకు కనిపిస్తలేదు ఈ మంచు వల్ల, పొగ మంచు వల్ల. చాలా చల్లగా ఉంది, మళ్ళీ చాలా హ్యాపీగా కూడా ఉన్నది. ఇంత మార్నింగే ట్రాఫిక్ బాగానే ఉంది. ఇక్కడ నుంచి లోపలికి మన వెహికల్ అలౌ చేయట్లేదు. ఇక్కడనే పార్క్ చేసుకొని వెళ్ళాలంటున్నారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మాత్రం మనకి ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ అని అయితే ఉంది. ఓకే, పార్కింగ్లోకి వెళ్తున్నాం. టెంపుల్ వరకు అయితే మనకు అలౌ లేదంటున్నారు. ఇక్కడ మొత్తం టెంపుల్స్ సంబంధించినవి ఉన్నాయి. అంత స్నానానికి కూడా చాలా చౌకగా చూసినాం. చవక ఎందుకంటే ఒక్కొక్కరికి వచ్చేసి వాష్రూమ్కి స్నానానికి 15 రూపాయలు ఛార్జ్ చేసిండు. కానీ మంచి ఫెసిలిటేషన్స్ ఉన్నాయి. బాత్రూమ్లు అవి చాలా నీట్గా ఉన్నాయి. కాబట్టి పార్కింగ్ పక్కనే ఉంది. ఎవరన్నా వస్తే కూడా దాంట్లో చూసుకోవచ్చు. పడుతుంది. మనం ఇచ్చే 15 రూపాయలకి ఫెసిలిటీ బాగుంది, పర్లేదు. జై భోలేనాథ్. ప్రస్తుతం మనం పూరిలో ఉన్నాం. స్వామి జగన్నాథ స్వామి దర్శనార్థమై ముందుకు కదులుతున్నాం. ఇప్పుడే స్నానాలు అన్నీ కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శనానికి బయలుదేరుతున్నాం. జై భోలేనాథ్, జై భోలేనాథ్, జై శ్రీకృష్ణ, జై. దర్శనం కోసం వెళ్తున్నాం. రోడ్ పై నుంచి ఈ పక్కనే ఇది పెద్ద మార్కెట్ మాదిరి ఉంది. మీకు అక్కడ చూస్తుంటే టెంపుల్ కనిపిస్తుందో లేదో కెమెరాలో జూమ్ చేస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ ఉంది టెంపుల్, కనిపిస్తుంది కదా అలాగా. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి. దాదాపుగా మనం పార్కింగ్ నుంచి ఒక 300 మీటర్లు ఉంటుందని చెప్పారు. సో అప్పటి వరకు బై వాక్ వెళ్తున్నాం చిన్నగా నడుచుకుంటూ పాదయాత్ర. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంది టెంపుల్, పూరి జగన్నాథుడు. ఇక్కడ మనం రోడ్డు చూడు ఎంత విశాలంగా ఉందో, చాలా నీట్గా ఉంది. మనం నడుచుకుంటూ వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఆటో రిక్షా కూడా ఉన్నాయి అవైలబుల్లో. కాకపోతే మనం నడిచిన అనుభూతి రాదు కదా, అందుకే మనకు అక్కడ చూసుకుంటూ వెళ్దామని, నడుచుకుంటూ అన్నీ చూద్దామని. ఇక్కడ చూస్తున్నట్టే మహా అద్భుతంగా కనిపిస్తుంది మనకు. చాలా పెద్ద పెద్ద గోపురాలు. మనం దగ్గరకు వచ్చేసినాం. 2 కళ్ళు చాలట్లేదు మనకు చూడడానికి టెంపుల్. చూడు చాలా చాలా విశాలంగా. ఇక్కడ కూడా ఏది లేకుండా మస్తు అరేంజ్మెంట్ ఉన్నాయి. చాలా బాగా కనిపిస్తుంది మనకు. ఫోన్ లోపలికి అలో ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి ఎంట్రీ కనిపిస్తుంది, ఎంట్రన్స్, లాగ్స్, గేట్. భోలేనాథ్, జై భోలేనాథ్. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చినాం. పూరి జగన్నాథ్ ఉంది. చాలా ఆనందంగా ఉంది. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. చాలా దగ్గర నుంచి
కాసేపు ప్రశాంతంగా స్వామితో మాట్లాడినట్లుగా అనిపించింది. చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన విదుర టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.